దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాను. ఆదికాండము, రూతు గ్రంథము, మత్తయి సువార్తల్లో మనకి తామారు అనే పేరు మనకి వినబడుతుంది. అయితే ఈ తామారు ఎవరు, ఏంటి అనేది మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, తామారు అనే మాటకు ఖర్జూర వృక్షము అని పేరు. ఈమె లేయ కుమారుడైనటువంటి యూదాకు కోడలు. ఈ యూదాకు ముగ్గురు కుమారులు జన్మించడం జరిగింది. అయితే ముగ్గురు కుమారుల్లోనూ మొదటి కుమారుడికి ఈ తామారునిచ్చి వివాహం చేసినప్పుడు మరి అతను చనిపోవడం జరిగింది. అతడు దేవుని దృష్టికి చెడ్డవాడైనందున అతడు లేకపోయాను. అలాగే మరి ఆ మామగారైనటువంటి యూదా మరి నీ మరిది గారితో వివాహం చేసుకోమని అన్నప్పుడు మాటకు లోబడి మరి తామారు మరిది ధర్మం జరిగించినప్పుడు అతను కూడా దేవునికి ఇష్టడుగా లేడు కాబట్టి అతడు కూడా లేకపోయాను. అయితే ఇద్దరు చనిపోయిన తర్వాత యూదా గారు మూడవ కుమారునికి ఇచ్చి వివాహము చేయలేదు. అయితే ఎందుకు చేయలేదు అంటే తన వంశం నిర్మూలమైపోతుందేమో అని భయం చేత మరి చేయకుండా మరి తామారుని పిలిచి, నీవు నా కుమారుడు చిన్నవాడు కాబట్టి నువ్వు నీ తల్లిదండ్రుల ఇంటికి, నీ స్వదేశానికి వెళ్ళు, నా కుమారుడు పెద్దవాడైన తర్వాత వివాహం చేస్తాను అని చెప్పి మరి విధవరాలిగానే ఆమెని మరి తల్లిదండ్రుల ఇంటికి పంపించడం జరిగింది. అయితే ఆమె అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మరి ఈ యోధా గారు తన వ్యాపార నిమిత్తమై మరి గొర్రెబొచ్చును కత్తిరించడానికని మరి ఆ గ్రామానికి, ఆ ఊరికి వెళ్ళినప్పుడు మరి వస్తున్నాడని తామారుకు తెలియబడినప్పుడు తామారు ముసుగు వేసుకొని తన మామగారిని చేరినప్పుడు మరి వారికి ఇద్దరు కవలలు జన్మించడం జరిగింది. మరి పెరెస్సు, జెరహు అనేవాళ్ళు ఇద్దరు కుమారులు కవలలు పుట్టినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. మరి దేవుడు తామారు నిందను చెరిపివేసి ఆమెకు మరి ఒక క్రొత్త జీవితాన్ని మరి దయచేసినట్లుగా మనం చూస్తాం. ఎన్నో చేదు అనుభవాలు ఉన్నప్పటికీ తామారు మరి జీవితంలో మరి యేసుక్రీస్తు వారి వంశావళిలో మొట్టమొదటి పేరు తామారుదే మరి చెప్పడం జరిగింది. ఆదికాండము, రూతు గ్రంథము, మత్తయి సువార్తలో ఈ తామారు అనే పేరును మనం చూస్తాం. అయితే ఈమెకు దేవుడు అంత ఆధిక్యతను ఇచ్చాడు. మనం కూడా మరి ఎలాంటి చేదు అనుభవాలు గుండా మనం ఉన్నప్పటికీ మరి ఆయన్ని చేరి ఆయన దగ్గర మనం ఆయన పాదాల చెంత మొరపెట్టే వారంగా మనం ఉంటే దేవుడు మనల్ని క్షమించి మంచి మార్గంలో నడిపించి మరి మన జీవితాన్ని మధురమైన జీవితంగా మార్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అలాంటి మంచి జీవితాన్ని మనందరము